వెల్కమ్ టు సైన్స్ కాన్సెప్ట్స్. ఓకే, మనం ఈరోజు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి థర్డ్ క్వశ్చన్ ప్రథమ అయనైజేషన్ శక్తి లేదా రెండు ద్వితీయ అయనీకరణ శక్తి అనగానే ప్రథమ అయనీకరణ పొటెన్షియల్ లేదా ద్వితీయ అయనీకరణ పొటెన్షియల్ లేదా ప్రథమ అయనీకరణ ఎంథాల్పీ లేదా ద్వితీయ అయనీకరణ ఎంథాల్పీ అనగానేమి IE2 గ్రేటర్ దాన్ IE1, IE2 ఎక్కువ IE1 కన్నా. ఎందుకు కారణము? అయనీకరణ శక్తిని ప్రభావితం చేసేటటువంటి అంశాల గురించి ఈరోజు క్లాస్లో అయితే చెప్పుకుందాము. మీరు ఏదైతే నేను బోర్డు మీద షార్ట్లో రాస్తున్నానో ఇది మీరు రన్నింగ్ నోట్స్గా కంపల్సరీ రాసుకోండి. మీరు రివిజన్లో కానీ చాలా యూజ్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మన కెమిస్ట్రీలో సెకండ్ యూనిట్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదండి. మాక్సిమం 3 ఈ 3 క్వశ్చన్స్ లో ఏదైనా కంపల్సరీ ఒకటైతే 8 మార్క్స్ క్వశ్చన్ అయితే అడగడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇయర్ కూడా కంపల్సరీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇప్పుడు అయనీకరణ శక్తి అంటే మనం ఆవర్తన ధర్మాల దగ్గరకు వచ్చేలేకి అయనీకరణ శక్తి అనగా ఏం చెప్పుకున్నామండి? భూస్థితిలో ఉన్నటువంటి భూస్థితిలో కానీ లేదా వాయుస్థితిలో ఉన్నటువంటి ఒంటరి తటస్థ పరమాణువు దగ్గర నుండి ఒంటరి తటస్థ పరమాణు బాహ్య కర్పరంలో బలహీనంగా బంధితమై ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని తొలగించడానికి అవసరమగు శక్తినే అయనీకరణ శక్తి అని చెప్పుకున్నామండి. ఆవర్తన ధర్మం ఏం చెప్పుకున్నాను? భూస్థితిలో లేని లేదా వాయుస్థితిలో ఉన్నటువంటి ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్య కర్పరంలో బలహీనంగా బంధితమైనటువంటి ఎలక్ట్రాన్ ని తొలగించడానికి అవసరమగు శక్తినే అయనీకరణ శక్తి అని చెప్పుకున్నామండి. అలాగే ఫస్ట్ ఇక్కడ సేమ్ ప్రథమ అయనీకరణ శక్తి అంటే అదే నిర్వచనం రాయచ్చండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రథమ అయనీకరణ శక్తి గురించి భూస్థితిలో లేదా వాయుస్థితిలో ఉన్నటువంటి ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్య కర్పరం నుండి బలహీనంగా బంధితమైనటువంటి ఎలక్ట్రాన్ ని తొలగించడానికి అవసరమగిన శక్తినే మనం ఏమంటామండి? ప్రథమ అయనీకరణ శక్తి అని అంటారండి. ఇక్కడ మనం M అనేది ఒక మూలకం కింద తీసుకుంటే M దగ్గర నుంచి ఒక వాళ్ళకి అయనీకరణ శక్తిని మొదటిగా అప్లై చేసేటువంటి అయనీకరణ శక్తిని అప్లై చేసి ఒక ఎలక్ట్రాన్ అయితే బయట తీసినప్పుడు ఎలక్ట్రాన్ ని కోల్పోయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ కోల్పోతే మనకి ఏమొస్తుందండి? ఆ మూలకం పైన ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక ధనావేశం అనేది వస్తుంది అనమాట. ఆ ధనావేశం వస్తుంది. దీన్ని ప్రథమ అయనీకరణ శక్తి అని అంటారు. నెక్స్ట్ దాని నిర్వచనాల దగ్గర వస్తే ద్వితీయ అయనీకరణ శక్తి లేదా ద్వితీయ అయనీకరణ ఎంథాల్పీ. ఇది కూడా సేమ్ అండి. భూస్థితిలో లేదా వాయుస్థితిలో ఉన్నటువంటి ఒంటరి తటస్థ పరమాణు అన్నవాడు ఇక్కడ ధనావేశిత అయాన్ నుండి ఏక ధనావేశిత అయాన్ నుండి బలహీనంగా బంధితమైనటువంటి ఎలక్ట్రాన్ ని తొలగించడానికి అవసరమగు శక్తినే మనం ఏమంటారండి? ద్వితీయ అయనీకరణ శక్తి అంటారు. పైనకి కిందకి డెఫినేషన్ చూడండి, డిఫరెన్స్. ఇక్కడ తటస్థ పరమాణువున ఏకధనావేశిత అయాన్ అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఏకధనావేశిత అయాన్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ ని రెండవ ఎలక్ట్రాన్ ని తొలగించడానికి అవసరమగు శక్తినే మనం ద్వితీయ అయనీకరణ శక్తి అనేది అంటామండి. ద్వితీయ అయనీకరణ శక్తి అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఏకధనావేశిత అయాన్ని తీసుకొని దాని దగ్గర మనము ద్వితీయ అయనీకరణ శక్తిని ప్రయోగించినప్పుడు మనం ఇంకొక ధనావేశం అనేది మన పరమాణువు మీద ఏర్పడుతుందండి. ఒక ఎలక్ట్రాన్ అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. దీన్నే ద్వితీయ అయనీకరణ శక్తి అంటారు. ఇప్పుడు ద్వితీయ కారణం తెలుసుకుందాం. ఎందుకని ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ ప్రథమ అయనీకరణ శక్తికి కన్నా అంటే ఇప్పుడు చూస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంది? పరమాణు తటస్థ పరమాణు అంటే ఇక్కడ తటస్థ పరమాణు పైకి ఇక్కడ ఏకధనావేశిత పరమాణు ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ధనావేశం ఉన్నటువంటి అంటే ఆ పరమాణువులో ఏమైంది? ధనావేశం అనేది పెరుగుతుందండి. ఇప్పుడు తటస్థంగా ఉండేది మూలకం, తటస్థంగా ఉండే పరమాణువుకి ధనావేశం ఉన్నదానికి ఇప్పుడు ఏమైంది? ఎలక్ట్రాన్ ని తొలగించినప్పుడు ధనావేశం అనేది జనరల్ గా న్యూక్లియస్ మన కేంద్రకంలో ఏముంటాయండి? ప్రోటాన్లు ఉంటాయి. కేంద్రక కక్షల పైన తిరుగుతూ ఉంటారండి, ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ ని తీసామంటే ఏంటి? లోపల ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ప్రోటాన్ల సంఖ్య ఈక్వల్ టు ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇలా ఉంటే తటస్థంగా ఉంటుంది పరమాణువు. అలా కాకుండా మాకు ఫస్ట్ ఒక ప్రథమ అయనీకరణ శక్తిని ఉపయోగించి బలహీనంగా బంధితమైనటువంటి ఎలక్ట్రాన్ ని తీసేసాం. అంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోయింది, ప్రోటాన్ల సంఖ్య మాత్రం అలాగే ఉందన్నమాట. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యతో పోల్చుకుంటే ప్రోటాన్ల సంఖ్య పెరిగింది కాబట్టి ధనావేశం కూడా పరమాణువు మీద ఇప్పుడు
2 ఎలక్ట్రాన్లు తీసామనుకోండి 2 ప్రోటాన్లు ఎక్కువ ఉంటుంది, అంటే 2 ప్లస్ ఛార్జ్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైంది, కేంద్రకం యొక్క ఆవేశం అనేది పెరిగింది అనమాట. కేంద్రకం యొక్క ఆవేశం పెరిగింది. ఇప్పుడు కేంద్రక ఆవేశం ఎక్కువ ఉన్నది అనుకోండి, ప్రోటాన్ల సంఖ్య పెరిగితే కేంద్రక ఆవేశం పెరిగింది కాబట్టి మనం ఎలక్ట్రాన్ని ఇంకొక ఎలక్ట్రాన్ తీయాలంటే ఇంకొంచెం ఎక్కువ శక్తి, అంటే ద్వితీయ అయనీకరణ శక్తి కంటే 3వ అయనీకరణ శక్తిని ఉపయోగించాలి, I3ని ఉపయోగించాలన్నమాట. అంటే ఇంకొంచెం ఎక్కువ శక్తిని. అలా ఎలక్ట్రాన్లు తీయడానికి శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకని ఇక్కడ ప్రోటాన్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కేంద్రక ఆవేశం పెరుగుతుంది కాబట్టి I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1. I2 ఎక్కువ దేనికన్నా, ప్రథమ అయనీకరణ ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ ప్రథమ అయనీకరణ శక్తి కన్నా అని సింపుల్ గా. ఎందుకని రీజన్ ఏంటయ్యా అంటే కేంద్రక ఆవేశం అనేది పెరుగుతుంది. ప్రోటాన్ల సంఖ్య పెరిగింది కాబట్టి కేంద్రక ఆవేశం పెరిగింది. కేంద్రక ఆవేశం పెరిగితే మనం ఎలక్ట్రాన్ ని తొలగించడానికి కూడా మనం ఎక్కువ, అంటే కేంద్రకం యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఎలక్ట్రాన్ కి మరియు ప్రోటాన్ మధ్య ఎప్పుడు ఆకర్షణలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కేంద్రకం నుంచి ఆ ఎలక్ట్రాన్ తీసేయడానికి మనం బయట నుంచి కూడా ఎక్కువ ఫోర్స్ అనేది, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తిని అనేది ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఈ అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాల గురించి చెప్పుకుందామండి. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయా అంటే పరమాణు వ్యాసార్థము ఏముందండి, పరమాణు వ్యాసార్థము. నెక్స్ట్ వన్ ఏముంటదండి, కేంద్రక ఆవేశము, లేదా నెక్స్ట్ థర్డ్ వన్ పరిరక్షక ప్రభావము. ఏమంటారు, పరిరక్షక ప్రభావము. ఫస్ట్ పరమాణు వ్యాసార్థం అంటే పరమాణు పరిమాణం అన్నా పరమాణు వ్యాసార్థం అన్నా ఒకటేనండి. పరమాణు పరిమాణం అంటే సైజు, పరమాణు వ్యాసార్థము అంటే కేంద్రకానికి బాహ్య కర్పణానికి మధ్య గల దూరాన్ని, ఆ బొంద దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారండి. పరమాణు వ్యాసార్థం అంటే ఇప్పుడు పరిమాణం పెరుగుతూ ఉందనుకోండి, ఇప్పుడు గ్రూపుల్లో ఎలా ఉంటుందండి, పైనుంచి కిందకు వచ్చేలెక్కి పరమాణు పరిమాణం పెరుగుతుందని చెప్పుకుందాం. ఇప్పుడు పెరుగుతూ ఉందనుకోండి, కక్షల సంఖ్య పెరుగుతూ ఉందనుకోండి, బాహ్య కర్పణంలో ఉన్న ఎలక్ట్రాన్ మీద కేంద్రకం యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్ తీసేయడానికి సులభంగా ఉంటుంది, తక్కువ శక్తితో ఎలక్ట్రాన్ తీసేయచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, ప్రభావం ఎలా ఉంటుంది పరమాణు పరిమాణం అనేది అయనీకరణ శక్తి మీద అనేది. పరమాణు పరిమాణం పెరిగితే అయనీకరణ శక్తి అనేది తగ్గుతుంది. అదే అయనీకరణ శక్తి పెరిగింది అంటే ఏంటి, పరమాణు పరిమాణం తక్కువ ఉన్నది అని అర్థం. కాబట్టి ఎప్పుడైనా సరే విలోమానుపాతంలో ఉంటుందండి. తేదీ పరమాణు పరిమాణము, పరమాణు వ్యాసార్థము మరియు అయనీకరణ శక్తి అనేవి విలోమానుపాతంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది అని అనుకో. పరమాణు వ్యాసార్థం తగ్గింది అంటే అయనీకరణ శక్తి పెరిగింది అని, అయనీకరణ శక్తి పెరిగింది అంటే తగ్గింది అంటే పరమాణు పరిమాణం పెరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రభావానికి వస్తే కేంద్రక ఆవేశం. కేంద్రక ఆవేశం ఉందని, ఇప్పుడు కేంద్రక ఆవేశం మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏముంది, పరమాణువుకి ఏకధనాత్మకాయానికి తేడా ఉంటుంది ఎలక్ట్రాన్ తీసేయడానికి. ఏకధనావేశానికి 2 ప్లస్ ఛార్జీలు ఉన్న ఆయానికి కూడా తేడా ఉంటుంది. ఎందుకని, ప్లస్ ఛార్జ్ కేంద్రక ఆవేశం అనేది పెరిగే కొద్దీ, ఇప్పుడు ఎలక్ట్రాన్ ని తీసేస్తూ ఉన్నాం అనుకోండి, కేంద్రక ఆవేశం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రక ఆవేశం అంటే ఏవి కలిపిస్తే కేంద్రక ఆవేశాన్ని, ప్రోటాన్లు అనేవి కేంద్రక ఆవేశాన్ని పెంచుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కేంద్రక ఆవేశం ఎక్కువగా ఉంది అంటే ఎలక్ట్రాన్ ని తీసేయడానికి మనం అధిక శక్తిని అయితే ఉపయోగించాల్సి వస్తుందండి. అధిక శక్తి ఉపయోగించాలి అంటే, కాబట్టి కేంద్రక ఆవేశం ప్రభావం అయనీకరణ శక్తి మీద ఎలా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుందండి. అనులోమానుపాతం అంటే కేంద్రక ఆవేశం పెరిగింది అంటే అయనీకరణ శక్తి కూడా పెరుగుతుంది. అంటే లోపల ప్లస్ ఛార్జీలు పెరిగితే ఎలక్ట్రాన్ ని తీసేయడానికి కూడా మనం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే దీన్ని బట్టి కేంద్రక ఆవేశము మనము అయనీకరణ శక్తికి ఎలా ఉంటుంది, అనులోమానుపాతంలో అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వస్తే పరిరక్షక ప్రభావం లేదా మరుగుపరిచే గుణము అనొచ్చు. పరిరక్షక ప్రభావం అంటే ఏంటి, పరిరక్షక ప్రభావం ఏంటి, ఒక తరగతి గది తీసుకున్నాం అనుకోండి, తరగతి గదిలో ఒక బెంచ్ల మీద కూర్చొని ఉన్నారు పిల్లలు, రోస్ లో కూర్చున్నారు, ఒక క్రమ వరుసల్లో కూర్చొని ఉన్నారు అనుకోండి. క్రమ వరుసలో కూర్చున్న పిల్లల్నేమో ఎలక్ట్రాన్లు కనుకుంటే, క్లాస్ లో ఉన్న ఉపాధ్యాయుల్ని మీరు ఒక కేంద్రకంగా భావించినట్లయితే ఇప్పుడు ఉపాధ్యాయుని యొక్క ఏకాగ్రత అనేది చివరన ఉన్న పిల్లల మీద పెద్దగా ఉండదండి. ఎందుకంటే ముందు ఉన్న పిల్లలు వెనక పిల్లల్ని కంప్లీట్ గా
కనపడనీయకుండా వాళ్ళు పరిరక్షిస్తూ ఉంటారంట అన్నమాట, కవర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి వెనక వలన పిల్లలు మనం ప్రాపర్ గా టీచర్ కాన్సన్ట్రేషన్ గానీ లేదా టీచర్ యొక్క ఫోకస్ గానీ ఆ పిల్లల మీద పెద్ద ఉండదు. ఎందుకని, అందుకే లాస్ట్ బెంచ్లను ఎక్కువ ఎస్కేప్ అవుతూ ఉంటూ ఒక క్లాస్ లో ఇంకో సబ్జెక్ట్ రాసుకుంటా అలా స్కిప్ చేయడానికి చేస్తూ ఉంటారు. ఎందుకు, టీచర్ ఫోకస్ ఉండదు, టీచర్ నన్ను గమనించట్లేదు అని అనుకుంటారు ఆ రకంగా. కాబట్టి అంటే ఏమంటే ఇప్పుడు పరిరక్షక ప్రభావం అంటే కక్షలు పెరిగి పరిరక్షక ప్రభావం కక్షల మీద ఉన్న ఎలక్ట్రాన్లు పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, పరిరక్షక ప్రభావం ఏమైతుంది అంటే ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ ఉన్న ఎలక్ట్రాన్ ని కనపడకుండా దాచిపెడుతూ ఉంటాయి అనమాట కేంద్రకానికి. కాబట్టి ఈజీగా తక్కువ శక్తితోనే మనం ఎలక్ట్రాన్ ని తొలగించవచ్చు. అలా కాకుండా ఇప్పుడు పరిరక్షక ప్రభావం తగ్గింది అనుకోండి, అంటే ఒకటే కక్షలో ఎలక్ట్రాన్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఒకటే వరుసలో కూర్చొని ఉన్నారు పిల్లలు, నలుగురు పిల్లల్ని టీచర్ చూడగలుగుతుంది, నలుగురు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది ఈజీగా. అలాగా అంటే ఇప్పుడు పరిరక్షక ప్రభావం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి ఏమైతుంది, తగ్గుతుంది. పరిరక్షక ప్రభావం తగ్గింది అంటే అయనీకరణ శక్తి పెరుగుతుంది. ఓకేనా, ఇవన్నమాట ఇంకా ప్రభావితం చేసే అంశాలు 3. ఫస్ట్ అయనీకరణ శక్తి గురించి చెప్పుకున్నాం కానీ ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం, గ్రూపుల్లో ఏ విధంగా ఉంటుంది, పీరియడ్ లో ఏ విధంగా ఉంటుంది అని. ఈ రోజు వచ్చేసరికి ప్రథమ అయనీకరణ శక్తి, ద్వితీయ అయనీకరణ శక్తి గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఎందుకు ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ ప్రథమ అయనీకరణ శక్తి కంటే అది చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ప్రభావితం చేసే అంశాల గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వీటి సంబంధించినటువంటి నోట్స్, ఇది షార్ట్ ఫామ్, మీరు ఎగ్జామ్ లో ఇలా రాయకండి, అనులోమానుపాతంలో ఉంటుంది, వీళ్ళు కొంచెం క్లియర్ గా పరమాణు పరిమాణం, పరమాణు వ్యాసార్థం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎక్స్ప్లెనేషన్ లో, ఇప్పుడు కేంద్రక ఆవేశం అంటే ఏంటి అంటే ప్రోటాన్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి కేంద్రక ఆవేశం పెరుగుతుంది. అట్లా మాటల రూపంలో రాస్తే మంచి మార్క్స్ అని, ఇంకా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. 8 out of 8 రావాలంటే ఈ పాయింట్స్ అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు మెల్లిగా. ఒక్కొక్క పాయింట్ క్వశ్చన్ ఏం ఇచ్చారు అనేది 1-2 సార్లు చదవాలి. రాసిన తర్వాత ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి క్లియర్ గా మనం క్లియర్ గా ప్రిపేర్ అయ్యి నీట్ గా రాస్తే మనకి 8 out of 8 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు తెలుగు మీడియంలో చేయడానికి రీజన్ ఏంటంటే మాక్సిమం తెలుగు మీడియం పిల్లలకి ఎక్కువ ఉంటారు కదా, తెలుగు మీడియం పిల్లలకి కూడా యూజ్ అవ్వాలని నేను తెలుగులో రాసి తెలుగులో చెప్తుంది. ఓకేనా, లేకపోతే ఇంగ్లీష్ లోనే రాసి సైడ్ లో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోయేది, కానీ తెలుగు మీడియం పిల్లలకు కూడా యూజ్ అవ్వాలనే ఇంటెన్షన్ తో కంప్లీట్ గా తెలుగులో కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.